పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. పైప్ లైన్ లీకేజీని అరికట్టేందుకు 4 కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి పిల్లలు మీద పడ్డాయి. దీంతో మట్టిలో కూరుకుపోయిన 2 కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను గోదావరికని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజూద్ విద్యాసాగర్ గా గుర్తించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. పైప్ లైన్ లీకేజీని అరికట్టేందుకు 4 కార్మికులు మరమ్మతు చేస్తుండగా ఒక్కసారి మట్టి పిల్లల మీద పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఈ ఘటన ఎలా జరిగింది? సింగరేణిలో విషాద సంఘటన నెలకొంది. స్పందన పెద్దపల్లి జిల్లా గోదావరి కని అంటే ఆర్జీ రామగుండము 3 పరిధిలోని ఓపెన్ కాస్ట్ 2లో ప్రమాదం జరిగింది. అంటే ఓపెన్ కాస్ట్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఇట్లా మనకు ఏరియా ఎక్కువతోటి మనకు ఇస్తారు. బొగ్గు మట్టి తీస్తున్న క్రమంలో అక్కడ చాలా చోట్ల కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ను మళ్ళా తిరిగి బయటికి పంపించడానికి పెద్ద పెద్ద మోటార్స్ ను పైప్ లైన్ వేస్తారు. సరే, అయితే ఈ OCP2 మైన్ లో ఇప్పుడు రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ప్రాసెస్ DTని పంపింగ్ ద్వారా వాటర్ పైప్ లైన్ ద్వారా బయటకు పంపించడం రెగ్యులర్ జరుగుతున్న ప్రాసెస్ లో భాగంగా ఈ రోజు సెకండ్ షిఫ్ట్ కు వచ్చినటువంటి కార్మికులు OCP2 RG3 పరిధి ఓపెన్ కాస్ట్ 2లో వాటర్ పైప్ లైన్ సంబంధించినటువంటి వర్క్స్ చేస్తుండగా ఒకటేసారిగా పెద్ద ఎత్తున అది సైడ్ కు ఉన్నటువంటి వాల్ అంటారు దాన్ని, సైడ్ వాల్ సంబంధించినటువంటి మట్టి కంప్లీట్ ఒకటేసారి కూలి పడ్డది. దాదాపు అది ఒక 4 ఫీట్ల హైట్ లో ఉంటుంది. అది పనిచేస్తున్నటువంటి ప్రాంతము 4-5 ఫీట్ల హైట్ లో ఉన్నటువంటి మట్టి ఒకటేసారిగా మీద పడడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి 4 కార్మికులు ఉన్నారు. 2 కార్మికులు ఎస్కేప్ కాగా 2 కార్మికుల పైన కూడా ఆ మట్టి పెళ్లలు కంప్లీట్ గా మీద పడడంతో ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు జరిగాయి కాబట్టి మనం మళ్ళీ అంటే వర్షాకాలం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే సేఫ్టీ కంపల్సరీ. స్పందన అంటే సింగరేణిలో ఎక్కడ పనిచేసినా సరే కార్మికులకు సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రియారిటీ. కోవిడ్ ప్రొటెక్షన్ అనేది సెకండ్ ప్రియారిటీగా మై మేనేజ్మెంట్ ఎప్పుడు చెప్తారో అధికారులు కూడా అదే చెప్తారు. ఎందుకంటే ప్రతిరోజు మైండ్ లోకి దిగేటప్పుడు కూడా ఈ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రేయర్ చేపిస్తారు. ఆ ప్రేయర్ అయిపోయిన అనంతరమే మైండ్ లోకి కార్మికులు ఆలోచిస్తారు. అంటే సేఫ్టీకి మేము ప్రాధాన్యత ఇస్తాం, కార్మికుల యొక్క ప్రాణాలే ఫస్ట్ మేము రక్షణగా తీసుకుంటామని చెప్తుంది యాజమాన్యం ఎప్పుడు చెప్తుంటే చర్యలు తీసుకుంటుంది. కానీ చెప్తున్నటువంటి మాటలకి మేము చేస్తామన్న చర్యలకు అప్పుడప్పుడు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ సేఫ్టీ లేకపోవడం ప్రధాన కారణంగా కూడా ఈ రోజు జరిగిన ఘటన చెప్పవచ్చు. సింగరేణిలో ఎప్పుడైనా సరే కార్మికులకు సేఫ్టీకి సంబంధించిన నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇట్లా మట్టి కుప్పలు కానీ మట్టి పిల్లలు కానీ సైడ్ వాల్స్ కానీ రూఫ్ వాల్స్ కానీ కూలిపోయి కార్మికులు చనిపోతూ ఉంటారు. 100% ప్రమాదాల్లో 90% ప్రమాదాలు ఈ విధంగానే జరుగుతూ ఉంటాయి. సో ఓపెన్ కాస్ట్లలో సైడ్ వాల్ కూడా అనేది చాలా అరుదుగా జరుగుతున్నటువంటి ఘటన. ఎక్కువగా అండర్ గ్రౌండ్ మైన్స్ లో మాత్రమే ఈ సైడ్ వాల్ కానీ రూఫ్ వాల్ కానీ కూలి కార్మికులు చనిపోతారు. ఓపెన్ కాస్ట్ లో మాత్రం జరగదు. బ్లాస్టింగ్ సమయంలో ప్రమాదాలు జరుగుతాయి ఓపెన్ కాస్ట్ లో. కానీ ఓపెన్ కాస్ట్ అంటే ఎందుకంటే మనం వైల్డ్ గా ఉంటుంది, బాగా పెద్దగా వెడల్పుగా ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చిన గొంత ఉంది. అది జరగడం మాత్రం అది రక్షణ చర్యలు లేకపోవడమే మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంతో కూలినటువంటి మట్టి పిల్లలు ఇటు 2 కార్మికులు పడే నిప్పుల్ వెంకటేశ్వర్లు అతను ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు. అలానే విద్యాసాగర్ జనరల్ మజ్దూర్ కార్మికులు. సో 2 చనిపోయారు. చనిపోయిన వెంబడి ఇక్కడ గోదావరికి ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కి డెడ్ బాల్ షిఫ్ట్ చేశారు. కుటుంబ సభ్యులు అయితే చాలా కన్నీరు మున్నీరుగా ఏర్పడుతున్న పరిస్థితి. ఎందుకంటే అసలు మైండ్ కు సంబంధించినటువంటి విధి నిర్వహణ కంప్లీట్ ప్రకృతి వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే ప్రకృతితోటి పోరాటమే కార్మికులు ఎప్పుడు చేస్తుంటారు. మైండ్ లోకి వెళ్ళినటువంటి కార్మికులు తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఒక ఆందోళనకర పరిస్థితిలో ఉంటున్నటువంటి సిచ్యువేషన్స్ రెగ్యులర్ గా సింగరేణి ఏరియాలో సింగరేణి ప్రాంతంలో జరుగుతుంటాయి. సో ఈ కార్మికులు చనిపోవడం, కుటుంబ సభ్యులు అందరూ కూడా అటు ఇంటికి ఏరియా హాస్పిటల్ వద్దకు వచ్చారు. తమ యొక్క ఇండ్ల నుంచి అక్కడ చాలా విలపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సింగరేణి సంబంధించినటువంటి యూనియన్ సంబంధించిన నాయకులు కూడా అక్కడికి వస్తారు. ఇప్పుడు కంపెన్సేషన్ సంబంధించిన విషయంలో కూడా అధికారులతోటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కార్మికులు విధిన్నులు చనిపోయినప్పుడు చెల్లించాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి కంపల్సేషన్ పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించే పాటు ఆ కుటుంబంలో ఎలిజిబుల్ ఉన్న వారికి ఉద్యోగం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి చర్చలు
పూర్తి అయిపోయేది. యాజమాన్యం ఓకే అంటేనే పోస్ట్ మార్టం చేసిన అనంతరము కుటుంబ సభ్యులు తమ డెడ్ బాడీలను కార్మికుల డెడ్ బాడీలను తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడప్పుడు ఈ చర్చలు విఫలమైతే కూడా 1-2 రోజుల పాటు ఆందోళన జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి స్పందన గతంలో. రైట్, థ్యాంక్ యూ రాజ్పటి.